వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మావోయిస్టుకు కన్నీటి వీడ్కోలు. ఒడిశాలో ఈ నెల 25 జరిగిన భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అంత్యక్రియలు నల్గొండ జిల్లా చండూరు మండలంలోని పుల్లెంల గ్రామంలో ముగిశాయి. హనుమంతు మృతదేహాన్ని కడసారిగా చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పోస్టుమార్టం అనంతరం ఒడిశా నుంచి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదివారం ఉదయం జనంతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, పౌర హక్కుల సంఘం నేతలు పుల్లెంల గ్రామానికి భారీగా తరలివచ్చారు. అంతిమయాత్రలో కుటుంబ సభ్యులు, పౌర హక్కుల సంఘాల నాయకులు, అమరుల బంధుమిత్రుల కమిటీ ప్రతినిధులు ఎర్రజెండాలు పట్టుకొని విప్లవ పాటలు పాడుతూ పాల్గొన్నారు. అమరుల బంధుమిత్రుల కమిటీ, తెలంగాణ పౌర హక్కుల సంఘం నేతలు తదితరులు భౌతిక కాయానికి నివాళులర్పించారు. కవులు, కళాకారులు హనుమంతు మృతదేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమయాత్ర సుమారు 4 గంటల పాటు సాగింది. హనుమంతు ఉద్యమ బాట పట్టిన తీరు, పీడిత ప్రజల కోసం చేసిన త్యాగాలను పలువురు వివరిస్తుంటే ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. ఆపరేషన్ కగార్ పేరిట సాగిస్తున్న మారణకాండను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని, దీనిపై సుప్రీంకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని పిలుపునిచ్చినా ప్రభుత్వం పట్టించుకోకుండా అడవులను జల్లెడపడుతూ అమాయకులను చంపుతున్నారని అన్నారు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు తమకు కొంత సమయం కావాలని మావోయిస్టులు లేఖలు రాస్తే ప్రభుత్వాలు పట్టించుకోకుండా అశాంతిని నెలకొల్పడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా పాలకులు మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి దేశంలో ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేయాలని కోరారు.